మనం బిల్డ్ బ్యాట్లు అయితే కట్టబోతున్నాం. ఇదైతే నా ప్లేస్ గైస్. నా పక్కన అయితే రిత్విక్ ఉన్నాడు, మా తమ్ముడు. దాని తర్వాత బనాడు ఉన్నాడు. అయితే ఇప్పుడు మా అందరిలో మంచి ఇల్లు ఎవరు కడతారో చూద్దాం గైస్. నా ఇల్లు అయితే నేను చూపిస్తా, వాళ్ళ ఇల్లు అయితే నాకు సంబంధం లేదు గైస్. వాళ్ళ ఇల్లు లాస్ట్లో చూపిస్తారు రివీల్ అయితే. అప్పటి వరకు నా ఇల్లు బిల్డింగ్ అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం, వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. 3, 2, 1 స్టార్ట్. బిల్డ్ బ్యాడ్ స్టార్ట్. నా సైడ్ ఎందుకు వస్తారా? నా బ్లాగ్స్ నేను తీసేసుకుంటా గైస్, ఏమన్నా చేసుకో నీళ్ళు. గైస్ ఎలాంటిది కట్టాలా ఆలోచిస్తున్నా గైస్. డిస్టర్బెన్స్లు ఉన్నాయి గైస్. ఇది కావాలి, ఓట్ కావాలి, మంచిది కావాలి. డార్క్ డార్క్ ఓకే డార్క్ ఓకే. అలాగే మనకి అబ్బా ముందు చేతి పెట్టుకుంటున్నాడు, ముందు చేతి పెట్టుకుంటే ఎపిసోడ్ వేసుకుంటాను. శ్రీకాళహస్తి క్షేత్రం లోపల దర్శనం అంత తేలిక కాదు అని చెప్తారు. శ్రీకాళహస్తి దర్శనం చెయ్యాలి అంటే తేలిక విషయం కాదు. అటువంటి అనుగ్రహం కలగాలి అంటే ఏ కారణం చేత అంటే నరమృగ స్వరూపం అని ఉంటుంది. విఘ్నేశ్వరుడి దేవాలయం ఎదురు ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తాడు. ఆ నరమృగ స్వరూపాన్ని స్పృశిస్తే తప్ప శివుడు ఎందుకు కొన్ని రోజుల పాటు కనిపించలేదు? ఒక అహంకార పూజారి మూలంగా శివుడు స్వయంగా కనిపించకుండా కాశీని సంబరంలో ఉంచాడు. అనంతరం భక్తులు అపార పశ్చాత్తాపంతో స్వామిని ప్రసన్నం చేసుకున్నారు. కాశీలో శివుడు ఎందుకు కొన్ని రోజుల పాటు కనిపించలేదు? ఒక అహంకార పూజారి మూలంగా శివుడు స్వయంగా కనిపించకుండా కాశీని సంబరంలో ఉంచాడు. అనంతరం భక్తులు అపార పశ్చాత్తాపంతో స్వామిని బ్లూ అని తీసుకున్నాను. మీరు నా కలర్ కాపీ చేయద్దు, ఏం కాపీ చేయద్దు. డౌట్ అయ్యాను అట్లా లేదు మాకు అస్సలు లేదు. కేవలం పుస్తకాలు తీసుకువెళ్ళడానికి ఇంత డబ్బులు పెట్టి బ్యాగ్ కొనే బదులు ఆ డబ్బులతో చాలా మంది పేదవారికి సాయం చేయొచ్చు అని చెప్పి కేవలం 500 రూపాయలు విలువ చేసే బ్యాగ్ మాత్రమే కొన్నారంట. మా ముగ్గురికి షెల్ కార్డ్స్ కడతా తన చెల్లిని మొదటిసారిగా ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తెలుసా? తెలిస్తే మీరు ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే. ఒకరోజు శ్రీకాంత్ గారు ఆ కొడుకు కార్లో వెళ్తుంటే ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందంట. అయితే శ్రీకాంత్ గారు ప్లే చేసుకో కాపీ ఉంది కదా మన దగ్గర, కాపీ అయితే డాక్టర్ శ్రీకాంత్ గారు బతకాలంటే ఇది మన ఎంట్రన్స్ ఇక్కడ పెట్టేసేయండి. మనం ఏ బ్లాక్ వాడతామో అన్ని బ్లాక్స్ ప్లే చేసేస్తున్నాం. అయితే మనకి ఈజీగా తీసుకోవాలనుకుంటే గ్లాస్ ఉన్నాయి. దాని వెనుక ఉన్న కథ ఏంటి అని కనుక్కుంటాడు. అలిపిరి దగ్గరలో ఉండే భీమన్న అని ఒక కుమ్మరివాడు రోజు స్వామి వారికి అవసరమైన మట్టి పువ్వులు మరియు మట్టి పాత్రలను తయారు చేసి అవి తానే స్వయంగా రోజు కొండ మీదకి తీసుకువెళ్లి స్వామి వారికి ఇద్దామనుకుంటాడు. కానీ మరుసటి రోజుకి అవసరమైన పాత్రలు చేయాలి కాబట్టి వేరే వాళ్ళ చేత పంపించేవాడు. అయితే ఒకసారి స్వయంగా వెంకటేశ్వర స్వామి భీమన్న వాకిట్లో ప్రత్యక్షమై నాకు ఎంతో ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి పెట్టు
అని అడుగుతాడు. స్వామివారిని చూసిన పరవశంలో భీమన్న తను మట్టి కుండలో చెబుతున్న పెరుగన్నంని స్వామివారికి సమర్పిస్తాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి మొదటి నైవేద్యంగా పెరుగన్నం ఈ బ్లాగ్స్ అయితే నేను వాడబోతున్నాను. అత్యంత ఖరీదైన ఆవు ఫస్ట్ ఇది. మనకు కావాల్సిన కొబ్బరి ఆకు తీసుకొని బాగా కడిగి కట్ అవసరం చేసి లేదు. మిక్సీలో వేసుకోవాలి. పేస్ట్లా డార్క్ రసం తీసుకోవాలి. తర్వాత ఒక చెంచా తేనె, ఒక చెంచా శనగపిండి వేసి బాగా కలపండి. దీనికి ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలాంటి లక్షణాలు ముఖం మీద పిగ్మెంటేషన్, అన్ని నల్లటి మచ్చలను తొలగిస్తుంది. మీ ముఖం పాల కంటే తెల్లగా మారుతుంది. స్నేహితులకు షేర్ చేయండి. సరే ప్రపంచంలోని అత్యంత సాంబార్ ఖరీదైన ఆకు ఇది. ఒక బొప్పాయి ఆకు తీసుకుని బాగా కడిగి కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. రేపు ఏమంటా చెయ్యి వాడైతే వాడ చెయ్యి బోండాలంటే బోండా వాడ పెళ్లి కొడుకు తరపు నుంచి చాలా మంది వస్తారనుకున్నా. ఒక్కడే వచ్చాడు. అందరం కలిసి ఒక ఆట ఆడుకుందామా? అలా సింహంతో వేటాడతాం. మొదలు పెట్టకూడదు. వాళ్ళు మొదలు పెట్టారనుకో, ఈ రాత్రి తీరం. అవును బోండా చట్నీ చెయ్యి రెండు ఫ్లోర్లు వేసి 2 ఫ్లోర్లు వాడతాం. ఎక్కువ అరే అంత బ్లూ వద్దు కానీ గైస్, నా ఫేవరెట్ కలర్ వచ్చేసి బ్లూ కదా, నా ఫుల్ బ్లూ వేసుకున్నాను. వన్ నీ ఫేవరెట్ కలర్ ఏంట్రా చెప్పు. బ్లూ ఆరెంజ్. ఆరెంజా? ఒకటే కలర్ బ్లూ కాదు, బ్లూ నేను తీసేసుకున్నాను. ఆరెంజా? అయిపోయింది, నాకు ఐడియా వచ్చింది. చెప్పేసిన కదా అయిపోయింది. అది రెడ్, మా తమ్ముంది రెడ్ ఇంకా బ్లాకా. ఏం బాగుంటుందిరా, ఆరెంజ్ బెస్ట్ గైస్. మా తమ్మునికి అయితే గ్రీన్ ఎల్లో ఇష్టం గైస్. రెడ్ ఎల్లో అలాగే కొన్ని కలర్స్ ఇంకొని ఇష్టం గైస్. అవైతే వాడదాం. ఇంకో ఫ్లోర్ తయారు చేయాలి గైస్. టైం ఎక్కియాలని రే బను, చెప్పిన టైంలో చేయాలి. టైం ఎక్కియలే, జస్ట్ ½ ఏం మంచిగా వీడియో ఎక్కువ పోయదు, లెంత్ అయిపోతుంది. చట్నీ కారం చేసుకున్నా చాలా మంచిగా ఉంటుంది. అంతసేపు మాట్లాడితే మళ్ళీ గొంతు ఖరాబ్ అవుతుంది, మున్నట్లాగా వాయిస్ పోతుంది మొత్తం. రిప్లేస్ అవుతున్నాయి. మా ఫ్లోర్ పైన రాదు, నేను రాదు. ఫస్ట్ ఫ్లోర్ బండి కాదు. మన నో ఫీలింగ్ ఫీల్ కాకు, కలర్లు జరా మాకు అంత తెలియదు. ఈడ మంచం మీద కూర్చొని బరువు మోస్తుంది. ఎక్కడి నుంచి వంగుడు బంద్ చేసిన సున్నతలది. మా మమ్మీ మా నాన్న మా ముచ్చట పెడతారు. చూస్తా ఆడ ఉన్నది. రాత్రికి మనము నిద్ర పట్టకపోతే ఆడ కూడా హాల్లో ఎండేసి ఫ్యాన్ వేసిన పోతుంది. ఇలా వండుకున్నా కానీ
జరసేపట్లో అయిపోయి పొద్దున్న చేస్తే తర్వాత చూత ఏం చేయాలని తెల్లబట్టి పెట్టిన డోర్ తీసుకోండి అన్నాను. నాకు నచ్చే డోర్ అయితే బ్లూలో చూద్దాం. డోర్స్ క్రిమ్సన్ డోర్ చూద్దాం. ర్యాపిడ్ డోర్ అట, ఆక్సైడైజ్డ్ అట. ఇదే బెస్ట్ గైస్. క్లియర్ అంత సీన్ లేదు. క్లియర్ అయిందా? వాన పడుతుంది ఇప్పుడు. పడతలే వాన పడుతుంది. పడుతుందా బండి? ఇంకా పడుతుంది, కూరగా పడుతుంది. ఇల్లు కూడా పోయేటుంది, అంత పెద్ద పడుతుంది. బా అంతలే. అరే వీని ఇల్లు లాస్ట్కి లేపేయాలి ఎట్లయినా. అద్దు అద్దు అట్లా లేపేయద్దు, కట్టు కూడా వేసుకోవాలా. ఇంక కట్టవాలా. కట్టకరా, కట్టకపోయినా ఇవ్వని బాధలేదు. నీ పని ఉంది బేటా, అయిపోయింది పని అయిపోయింది. ఇలా గైస్ మీరే చూస్తారు కదా గైస్, మీరు ప్రూఫ్ గైస్. నేను కమెంట్స్ వాడతలేను. దాంట్లో చూసి అనుకోవాల్సిన మంచిగా ఉన్నాయి. ఎవ్వరు చూడరు, ఎవరికి కావాలి నీళ్ళు. ఇంకా మస్తు టైం ఉంది, మళ్ళా మస్తు టైం ఉంది కదా. ఇప్పుడు వంటలోనే రాత్రి వచ్చిందంటే డోర్ డిజైన్ ఒకటి చార్జ్ చేసిందట, ఆలుగడ్డ టమాటా చపాతీలు చేసిందట. వంటలో అలా పెద్ద పెద్దగా చేసి అన్నం వస్తారే అనేక మంది అలేంది ఇట్లా చార్లు ఎక్కువ చేసి దొక్కలలో పోసినట్టు అన్నం పెట్టాలి. ఇంత పోసుకుంటుంది అది చేసి మా బాబాయ్ పెళ్ళి తిట్టేసి దాని గురించి మాట్లాడుకుంటారు. చపాతీలు చేయించిందట అద్దుకొని తింటారు. అది అంటకుండా తింటారు. అందరికి ముందే మళ్ళీ కూడా ఇల్లు లేపాయని దానిపైన ప్లాన్ వేసిందా? చాలా పెద్ద ప్లాన్ వేసినాం కానీ చెప్పాము. వంకాయ వీళ్ళే వండుకొని తిన్నారట. కానీ అన్నపూర్ణ గంట సంపాదించుకుంటా ఇడికి పంపించి బిల్డింగ్లు కట్టిస్తే అలా అమ్మనైనా రాగానే చాయలు చేసి పోసుడట, యారాలు ఇది చేసుడట, అది చేస్తాడు. మరి అన్నపూర్ణ కూడా మనకు చెయ్యాలి కదా, చెయ్యదాడు అన్నపూర్ణ మనకు. మరి అత్తగారింటి దొరకపోయినప్పుడు ఈ ఏమైతే అని ఉండద్దా. ఒకనాడైతే రాత్రి పాలు దాని ముఖం మీద కొట్టినట్టన్నా చేయాలి కదా, ఇదే చేయకుండా సరే. అయితే చాయ్ పగిలిపోయిందంట. మరి డికాషన్ పెట్టుకొని తినొస్తుందంటే డికాషన్ పెట్టుకొని తాగనుంటే పోయి కాఫీ డికాషన్ కాఫీ బిల్లన బొల్లన ఉంటుంది అని అంటే ఏం అడగాలి అక్క. ఆడేమంటాడు మొన్న చేప ఇంట్లో తీసుకుందాన్ని ఏ కావాలి, ఏ అచ్చానయ్యా, ఏ
గట్టి పెరుగుదే గట్టి పెరుగుదే అన్నాడు. ఇప్పుడు ఆడు ఉండుంటే ఆడు పోతుండే, ఆడు నెవలికి దొరకపోతుండాడు. పచ్చి పులుసు చేస్తే పచ్చి పులుసే తాగుతాడు. నాకైతే ఫోన్ పోతురండి. ఆయన మందిని అంటాడు, ఇది అన్నా కానీ మరి ఈ పోయినరే 2 తోకలు. అన్నపూర్ణ రాధమైంది పాపం. ఆడనేమో ఈడనేమో అన్నపూర్ణ ఇంట్లోనేమో గాజులు 2 డజన్లు, ఇటు 2 డజన్లు వేసుకొని గుర్తులు తెచ్చింది పాపం అని వేసుకుంది. ఆడ ఇస్తేనట డజన్ గాజులు గురించి ఇచ్చిందట. మందిళ్ళలో చేసినప్పుడు తన ఇంట్లో బ్లాక్ వాళ్ళు ఇట్లా వెళ్ళడానికి తీసుకున్నట్టు యాప్ బ్లాక్ ఎందుకు పెట్టడం అని అనుకుంటున్నాను. వాళ్ళు తినరానా చాయ్ దుకాణంలో పోయి ఒక పాట బయట ఒక 2 అక్క యాడ్ చేసుకుందట రాదని చెప్పిందట. మా అక్క పొద్దుస్తే కూడా ఇక్కడే చేసింది. ఓడిపోతాడు ఈడ మళ్ళీ లగ్గమవుతుంది. ఇంకేం ఖర్చు లగ్గమే ఈడ పెట్టబట్టి పూజ వాళ్ళకి పిలవరు కానీ పూజకి వాళ్ళు పిలుస్తారండి. ఏదన్నా లగ్గం తెల్లారు పిలవాలి, లగ్గం తెల్లారే కథ చేయాలి, ఇంటి వాళ్ళు చేసుకోవాలి. అయిపోయి మళ్ళీ ఆడికి నెవుడిపోతారట. నెవుల నుంచి వాళ్ళింటి నుంచి మళ్ళీ ఈడికి వస్తారు. వాళ్ళు కూడా కసుంటోళ్ళే కావచ్చు, మహారాష్ట్ర అంటే అత్తమ్మ కొందరు ఇల్లు తిండికి అట్లా ఉండదు. ఇప్పుడు మా చిన్నమ్మ మన తాతోళ్ళు లేరా తిండికే ఇచ్చేస్తే అనిపించదా మనిషికి. ఇప్పుడు మర్యాద చేస్తుడు లేదు. వీళ్ళు కళ్ళ కింది గడబడకాలకు అన్నపూర్ణ చేయంగా నువ్వేమన్నా సరే. ఇప్పుడు వాళ్ళ అయ్యవ రాగానే లోటల్ గిలాసాల్లో చాయ్ తీసుకుపోయి బిస్కెట్ కూడా చేతిలో పెడుతుందట. యారా మరి దీనికి ఏం రోగం అయింది మరి? ఇప్పుడు తననామలు పోయినప్పుడు మా అక్కకైతే ఇల్లు పోయింది. ఆ రొట్టెలు అన్నం తినబుద్ధి కాదు. 3 వద్దులు ఉంటే 3 వద్దులు వంకాయ మంచిగుంది, వంకాయ మంచిగుంది అంటే 3 వద్దులు వంకాయనే వండింది. తింటామా మనం? అది రితికానికి పెట్టాలి వంకాయ. మహారాష్ట్రకు పంపించాలి వీళ్ళని. వాన పడుతుంది అయితే అది రానే అయితే ఉడుకు పక్కనే వేస్తుంది. సారీ పెట్టుకోవాలి కదా. అన్నపూర్ణ కూడా అప్పుడు దాని లగ్గం అప్పుడు నేను పెడుతుంది ఆ కాలు కడుగుతుంది అని. అప్పుడు ఇప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ అత్త అన్నదట బట్టల మీద పడకుండా గ్యాస్ ఎలా ఉంది? గ్యాస్ ఎక్కువ చెప్పండి, ఎట్లుంది గ్యాస్? ఎట్లుంది గ్యాస్? 11 వేస్తే అయిపోతుంది. ఇంకో ఫ్లోర్ లేపాలి కానీ వాట్సాప్ అయితే వాడుతుంది. ఇంకో ఫ్లోర్ అయితే లేపాలి. వాళ్ళు చేస్తారు కానీ వాళ్ళు అత్తద్దన్నదట. అయితే చేద్దామన్నదట రాదా అది అవి ఏంటికి అద్దంటుందట. సుష్మా నాకేం నేను మాట అంటది అట్లా ఊరికి అందరు పోతే శుభ్రం వేసుకుంటారు. నేనేం పట్టించుకోను మరి మీ అత్త బిడ్డ ఎప్పిస్తుంది అనుకోండి.
నా పొద్దు పోసి అయితే ఎంతమంది మస్తు మంది భోజనాలు అని చెప్తున్నారు. ఆ కూరీల వంటి పప్పుచారు అన్ని అన్నీ పాపలు దాని ఇంకా ఆ పక్కకే ఉండే కదా గిరీష్ చెయ్యనియడక్క పోనీ చేద్దామని కూరగాయలన్నా కొనుకరా కిలోన్నర కూరగాయలు కొనుకరా అని అంటే కూడా ఏంతో ఉందా అవును అంత గలీజ్ మనిషి. ఆవు ఏం తింటది ఇక్కడే వీడు 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 ఇది పెడతాం తింటది. ఇక్కడ ఆవేం తింటే కూడా తెలియదు బాబు. గడ్డి తింటుంది ఈ కోడలికి గడ్డి. నీకు కోడలికి 2 చీరలు పెట్టాడు అక్క ఒక చీర వర్షం వస్తుంది. నీకు 2 చీరలు వర్షం తీసేయ్. ఏమవుతుంది వేరేది అక్క వేరేది తీసుకో అక్క అని అనాలి. ఇప్పుడు ఏమనలేదు ఎప్పుడు కొట్లాడాలి ఎప్పుడు కొట్లాడాలి అందరికీ గోపాల్ గ్యాస్ తీసుకుంటే రాదు గ్యాస్ తీసుకుంటారు అనుకున్నా గోపాలు రాదా గ్యాస్ చెయ్యద్దు కదా అట్లా అని అంటున్నాను. అన్నీ అందరు అట్లా అన్నపూర్ణ శాతం ఉన్నంత శాతం ఉంటే ఆడ పోయినప్పుడు ఏమన్నా కానీ ఈడ మంచిగా ఉంటే అందరూ ప్రేమ చేయగలరా దానికి పిల్లలందరూ అఖిలేషన్ కదట విజయ్ గారికి నేను 5 ఇస్తాను 5 ఇస్తాను వచ్చిన వాటి రామికే
అందరికీ బన్స్ ఒక మహిళ ఇంటింటికి తిరిగి పాటి ఆమె పిల్లాడు ఎన్నో రోజులుగా తన తల్లి దగ్గర ఖరీదైన ఒక ఫోన్ కొని పెట్టమని మారాం చేస్తూ ఉంటాడు. తల్లి చివరకు తన దగ్గరున్న డబ్బులన్నీ కూడబెట్టి అతన్ని మొబైల్ షాప్ కు తీసుకెళ్తుంది. ఆమె తాను తీసుకువచ్చిన డబ్బులు అతనికి కొడుకు కోరిన ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. షాప్ లోని వ్యక్తి చెబుతాడు, ఈ డబ్బులకు మీరు చెప్పిన ఫోన్ రాదు మేడం, కానీ ఇదే ధరకు మరో మంచి ఫోన్ ఉంది అని. తల్లి సరే అదే బిల్ చేసి ఇవ్వండి అని చెబుతుంది. తల్లి తాను కోరింది కాకుండా మరో ఫోన్ కొన్నందుకు కొడుకు కోపంగా ఆ ఫోన్ నేలకేసి విసిరి పగలగొడతాడు. నాకు ఇది వద్దు, నేను అడిగినదే కావాలి, అదే ట్రెండ్ అని అరుస్తుంటాడు. తల్లి డబ్బులు నేనే ఇస్తాను అని చెబుతాడు. ఆ పిల్లాడు ఒప్పుకుని ఆ రోజంతా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. సాయంత్రం అతను ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన మొబైల్ డబ్బులు అడిగినప్పుడు ఆ వ్యక్తి అతనికి ఒక నోటును చూపిస్తూ ఇదిగో ఇలా నేను 6 నెలలు పనిచేయి, ఈ డబ్బుకు బదులు నువ్వు కావాలనుకున్న మొబైల్ నీకు ఇస్తాను అని చెబుతాడు. ఆ పిల్లాడు 6 నెలలు తనకు ఇష్టం లేకపోయినా ఎంతో కష్టపడి పనిచేస్తాడు. ఒకరోజు ఆ పిల్లాడు అతని దగ్గరకు వచ్చి సార్ నా ఫోన్ ఇస్తారా, 6 నెలలు గడిచిపోయాయి అని అడిగినప్పుడు షాప్ వ్యక్తి అతని చేతికి ఒక ఫోన్ ఇస్తాడు. అప్పుడు ఆ పిల్లాడు ఆనందంగా దానిని చూసేలోపే ఆ వ్యక్తి దానిని తీసుకుని నేలకేసి కుట్టి పగలగొడతాడు. పిల్లవాడు దాన్ని చూస్తూ ఈ ఫోన్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు షాప్ వ్యక్తి చెబుతాడు, ఇలాగే నీ తల్లి ఆ రోజు నీకు ఆ ఫోన్ కొనివ్వడం కోసం ఎంత కష్టపడి ఉంటుందో కదా, నువ్వు ఆమె పడిన కష్టం గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీకు ఆ బాధ అర్థం కావాలని ఇదంతా చేశాను, బాధపడవద్దు, అది దమ్మి ఫోన్, ఇది తీసుకో, నీకు కావాల్సిన కొత్త మొబైల్, ఇక నుంచైనా నీ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకో అని అతనికి బుద్ధి చెబుతాడు. ఆ పిల్లాడి వ్యవహారానికి ఆ వ్యక్తి అతనికి సరైన పాఠాన్ని ఇవ్వగలిగాడో లేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే పడుతుందా వర్షం పడుతుంది. వదిలేసి ఎన్నిసార్లు సెట్ చూసినా వస్తూనే ఉంటాయి, వర్షం పడుతూనే ఉంటాయి. నచ్చల స్నాక్ చేయాలి. ముందు బొంబాయి రవ్వ కప్పు తీసుకొని పక్కన పెట్టి 2 ఉల్లగడ్డలు తీసుకొని వాటి మీద తోలు తీసి ఒక పిల్ల సహాయంతో నాకు కూడా ఆడబుద్ధి అవుతలేదు. క్లీన్ చేస్తే మళ్ళీ ఇంకో నిమిషానికే వస్తుందిరా. తీసి పక్కన పెట్టి స్టవ్ మీద మొత్తం అయిపోయిస్తే మాత్రం తొందర రాదు మళ్ళా. సాల్ట్ వేసి నూనె వేసుకొని జువిన పేస్ట్ వేసి ఆ తర్వాత ఇలా గంజి టైప్ లో ఉడికిన తర్వాత దాంట్లో బొంబాయి రవ్వ వేసుకొని ఈ టైప్ లో కలిపి ఇలా గట్టిగా ముద్దలాగా నాకు దీన్ని చూస్తే ఎట్లా కనిపిస్తుంది తెలుసా గైస్, నా ఇల్లు చూసుకొని ఎట్లా కనిపిస్తుంది తెలుసా గైస్, నేను ఎట్లా కడుతున్నా తెలుసా గైస్, ఎట్లా కట్టినా తెలుసా గైస్, సేమ్ వుడ్లెట్ మనిషి కట్టినట్టు ఉంది. ఇది చేస్తావా ఇది ఏ చూడాలి రేపు బన్స్ గ్యాస్ చూస్తున్నాడు గ్యాస్ దొంగడు. ఏం చూస్తలే అది రవ్వది ఆలుగడ్డ. రే పైన డిజైన్ ఇంపార్టెంట్ కాదు రే, కాదు మనం పైన స్కేల్ వ్యూ బాగుండాలి, ప్లస్ లోపల కూడా మంచిగా ఉండాలి చూడడానికి, లోపల కూడా బాగుండాలి, బయటికి వెళ్ళి కూడా బాగుండాలి. సరే లోపల ఇక నాకు ఒక తెలుసు, ఎవరికి వెళ్ళదు అది మంచిగా ఇస్తారు. తెలుసు చెప్ప ఎవ్వరికి చెప్ప గ్లాసులు గ్లీస్ అలగొడితే నాకు మంచిగా ఉండదు, నేను అలగొడితే మంచిగా ఉంటుంది. సర్లే అడ్వెంచర్ పెడుతుంది దాని తర్వాత కానీ ఎవరి ఇల్లు వాళ్ళకి ఇల్లు ఎవరిది చూస్తామో వాళ్ళకి క్రియేటివ్, మిగతా వాళ్ళకి అడ్వెంచర్ ఉంటుంది, బ్లాక్స్ బ్రేక్ చేయరాకుండా. విన్నారా? ఎప్పుడైనా నోరు చెప్పబడినప్పుడు ఇలా టమోటా రసం తినాలనిపిస్తుంది కదా, ఒక్కసారి ఈ మెథడ్లో టమోటా రసాన్ని చేసుకోండి. ఆ రోజు కడుపు నిండా అన్నం తినేస్తారు. ఒక 10 టమోటాలను ఒక గిన్నెలో వేసుకోండి. చిన్న నిమ్మకాయ సజంతా చింతపండుని వేసుకొని టమోటాలు మునిగినంత నీళ్లు పోసుకొని టమోటాలని ఉడికించుకోవాలి. ఉడికించుకున్న టమోటాలని పప్పు గుత్తితో మెత్తనైనంత వరకు కలుపుకోండి. మరినంత అవసరం లేదండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి
పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 5-6 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా దూరగా ఎంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మెదిపి పెట్టుకున్న టమాటా ఇద్దరు ఉన్నారా వాటర్ ఇప్పుడు రాజు కొద్దిసేపటి వరకు ఫుల్గా అయిపోయింది ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాలు, జీలకర్ర పొడిని వేసుకోండి. కొద్దిగా బెల్లం ముక్క వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు మరిగించాలి. 5 నిమిషాలు మరిగిస్తే టమాటా రసం రెడీ అయిపోతుంది. గ్లాసులతో తాగేంత రుచితో ఉంటుందండి. అరే ఫ్యానే రా బను ఇప్పుడు ఇలా టమాటా రసం తినాలనిపిస్తుంది కదా, ఒక్కసారి ఈ మెథడ్ లో టమాటా మళ్ళీ వేడైతుంది రోజు కడుపు నిండా అన్నం తినేస్తాం. ఫ్యాన్ తోటే వేడవుతుంది. ఫ్యాన్ బంద్ బను ఫ్యాన్ బంద్ వేసుకొని టమోటాలు మునిగినంత నీళ్లు పోసుకొని టమోటాలన్నీ ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న టమోటాలని పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు మెతుక్కోండి. మరి మెత్తగా అవసరం లేదండి, ఇలా మెతుక్కోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, 5-6 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఇలా దూరగా ఎంతవరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక మెదిపి పెట్టుకున్న టమాటా గుజ్జునంతా వేసుకోవాలి. 1 లీటర్ నీళ్లు పోసుకోండి. రుచి తినంత ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ మిరియాలు, ఫ్లోర్ సపరేటర్ గ్లాస్ ఇది. ఈ ఫ్లోర్లో 1 గ్లాస్ ఉంటుంది. కొత్తిమీరని వేసుకొని ఈ ఫ్లోర్లో నాకు నచ్చిన గ్లాసెస్ ఉంటాయి కలర్. 5 నిమిషాలు మరిగిస్తే ఈ బనానా నచ్చిన గ్లాస్ బ్రౌన్ తీసుకోవాలి. బ్రౌన్ యాభై తీసుకోవాలి. పొలం దొరికి ఇట్లా కాకుండా నాకు డౌట్ గైస్. ఇట్లా మీద కాదు కానీ బని అంటే డౌట్ గైస్. చీటింగ్ కాదు గైస్, చూస్తాడు మెల్లగా ఏదో జస్ట్ చూస్తున్నా ఇలా కాపీ చేయ అంటాడు గైస్. సగానికి సగం ప్రింట్ తీస్తాడు, ఏదో తేడా తేడా చేస్తాడు గైస్. మొత్తం వెళ్ళి కల్తీ కల్తీ చేస్తాడు ఇంటి. గైస్ మీకేం వినబడతలేదా? వినబడకపోతే కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ టైం నుంచి ఇక పీస్ఫుల్గా ఇంట్లో సౌండ్ లేనప్పుడు సెట్ చేస్తా గైస్. మీరు కొంచెం పక్కన ఉంటే ధైర్యంగా ఉంటుంది. రండి రండి, ఏదైనా మధ్యలో గ్యాప్ ఏమైనా వస్తే మీరు అందిస్తుంది. చెప్పండి, ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు స్పాన్సర్ పేర్లు చదివేస్తాను. ఇందాక ఆయన చేయి పట్టుకుని ఇలా పట్టుకో ఒకసారి. ఇప్పటికి కూడా నా చేయి పట్టుకోవాలనుకుంటున్నావు, నువ్వు గ్రేటే.
ఉంటే ధైర్యంగా ఉంటుంది. రండి రండి. ఏదైనా మధ్యలో గ్యాప్ ఏమైనా వస్తే మీరు అందిస్తుంది. నోరు ఒప్పుకున్నాడు. హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. బియ్యం అలాగే బెల్లం ఇంట్లో ఉన్నప్పుడు తేనెపట్టులో ఉండే స్వీట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కప్పున్నర బెల్లం తురుము, కప్పు నీళ్లు వేసుకుని బెల్లం కరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈ లోపు 3 గంటల ముందే కడిగి నానబెట్టుకున్న బియ్యంని, కప్పున్నర బియ్యంని మిక్సీ జార్లో వేసుకుని 3 లేదా 4 ఇలాచి, అరకప్పు అటుకులు కానీ ఉడికించిన అన్నం కానీ వేసి కప్పున్నర నీళ్లు వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. బెల్లం అలాగే బియ్యం వాటర్ మనకి ఒకే కొత్త వస్తుంది. దీంట్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ వంట సోడా బకెట్కి వస్తుందిరా ఉండలేకుండా కలిపి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి అడుగు మందం లాగైతుంది కావచ్చు. పెట్టి 1 స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి తర్వాత దీంట్లోకి పచ్చి కొబ్బరి కానీ లాగ్ అవుతుంది, వేసి ఈ గేమ్ లాగ్ అవుతుంది. బియ్యం నీళ్ళని వేసుకుని హై ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాలు, లో ఫ్లేమ్ లో 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. గ్యాస్ విజిల్ తీయాలి కుక్కర్కి. ఇలా పచ్చిదనం తగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్స్ లూజ్ చేసుకుని ప్లేట్లో పెట్టి రివర్స్ చేస్తే మనకి చాలా ఈజీగా వస్తుంది. పీసెస్ కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ టు సరిత వరల్డ్. బియ్యం అలాగే బెల్లం ఇంట్లో ఉన్నప్పుడు మరొక కేసు అండి రీసెంట్గా ఫ్యామిలీ డిస్ప్యూట్ నడుస్తుంటే ఇంతలోకి అర్ధగంట అనుకుంటున్నా, గంట అయ్యేటట్టు వేసింది కట్టేసరికి. ఉన్న ఒక్క హౌస్ సర్లే గంట ఇచ్చేద్దాం. సరే గంట రా టైం పన్ను, అర్ధగంట సరిపోతుంది. ఆయన వైఫ్ 35-40 years బ్యాక్ వెళ్ళిపోయారు. కాకపోతే అప్పట్లో డైవర్స్ ఉండేవి కాదు కాబట్టి ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఒక కూతురు ఉంది. మధ్యలో మీరు ఇద్దరు లెఫ్ట్ అయిపోయినా సరే నేను చేసుకుంటాను. ఆయనకి ఇప్పుడు 75 years. ఈ మధ్య ఒక 2 months బ్యాక్ చనిపోయారు. ఆ 75 years ఆయన అప్పటికి కనీసం ఆ ప్రాపర్టీ వీలునామా ఏదైనా రాసి ఉంటే ఈ రోజు ఎంత గొడవలు వచ్చేవి కాదు. ఆయన వీలునామా రాయకపోవడం వల్ల ఆ అమ్మ కూతురు ప్రాపర్టీ షేర్ కోసం అవతారం ఎత్తారు. ఆ ఎత్తిన వాళ్ళు ఎంత అపారంగా అంటే ఏ అడ్వకేట్ దగ్గరకు వెళితే వీలునామా రాసి ఉండకపోతే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ 3 షేర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దుట మీ వారసులు, మీరు ఇష్టపడే వారసులు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మీ తదనంతరం మీ షేర్స్ ఎవరికి వెళ్ళాలని రాసి ఉంటే ఈ రోజున అబ్బాయి నిజంగా లిటరల్లీ సూసైడ్ చేసుకునే పొజిషన్ నుంచి నేను సేవ్ చేసుకొచ్చినట్టు లెక్క అండి. యాక్చువల్గా అతను వీడియో కూడా చేస్తానన్నారు. ఇంకేం చేస్తే పార్ట్ 2 కింద మీకు అది చేసి చూపిస్తాను. మాదొక కేసు అండి రీసెంట్గా ఫ్యామిలీ డిస్ప్యూట్ రాంచరణ్ గారికి పెళ్ళైన తర్వాత అనవసరంగా తొందరపడి పెళ్లి చేసుకున్నానని అనుకున్నాడు. అసలేం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాలి. రాంచరణ్ గారి తన అక్కని పుట్టినరోజు రావడం. రాంచరణ్ గారు తన అక్కకి చాలా ఇష్టమైన 20 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను ప్యారిస్ నుంచి తెప్పించాడు. అది చూసిన ఉపాసన రాంచరణ్ గారితో నా పుట్టినరోజుకి ఒక రింగ్ కూడా గిఫ్ట్ చేయలేదు, మీ అక్క పుట్టినరోజుకి ఇంత విలువ చేసే డైమండ్ నెక్లెస్ ను ఇచ్చావని రాంచరణ్ గారితో ఉపాసన గొడవ పడి తన అమ్మగారింటికి వెళ్ళిపోయిందంట. రాంచరణ్ గారికి కూరగాయలు ఏమీ లేనప్పుడు బాగా బిజీగా ఉన్న రోజు నేను ఎక్కువగా చేసుకుని ఇంకో సింపుల్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది, క్విక్ గా చేసేసుకోవచ్చు అండ్ లంచ్ బాక్స్ కి కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇది చేసుకోవడానికి ఎండు కొబ్బరి ముక్కలు, వేయించిన పల్లీలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగ్గ కారం, ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు వేసి ఇవి వేగాక ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఉల్లిపాయలు చక్కగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇప్పుడు అన్నం వేసి 1 నిమిషం వేస్తే సరిపోతుంది. ఈ అన్నం వేడిగా తిన్నా లేదా చల్లగా అయ్యాక తిన్నా కూడా సూపర్ ఉంటుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక్కొక్కసారి ఫుల్గా ఇంతసేపు నన్ను ఇంతసేపు కాపాడిన 2 ఇడ్లీలు. ఒక ఆవిడ ప్రతిరోజు తన ఇంటి పెట్టగోడ పైన ఆకులో 2 ఇడ్లీలు పెడుతూ వస్తుంది. ఆ దారి గుండా వెళ్తూ ఆకలితో ఉన్నవారు ఎవరైనా తింటారేమో అని. అయితే ఆ దారిని వెళ్ళే ఒక ముసలాయన ప్రతిరోజు ఆ ఇడ్లీలు తీసుకుని ఏదో చిన్నగా కొనుక్కుంటూ వెళ్తూ ఉండేవాడు. అయితే ముసలాయన ప్రతిరోజు ఏమంటున్నాడు వెళ్ళాలనుకుని ఆవిడ గోడ మీద ఆకులో 2 ఇడ్లీలు పెట్టి అతనికి కనబడకుండా
ప్రతిరోజు ఇడ్లీ తీసుకుంటూ ఇదే మాట అంటూ వెళ్ళేవారు. ఆ మాటలు విన్న ఆ ఇంటి ఆవిడ చల్లగా ఉండమ్మా అంటూ చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలేదు, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్లేదు, కనీసం ధన్యవాదాలు అమ్మని చెప్పడం కూడా తెలియదు ఆ ముసలాయనకి. ఏదో చెత్తవాగుడు వాగుతూ పోతున్నాడని చాలా కోపంతో రగిలిపోయింది. కొన్ని రోజులకి అతను అనే మాటలను తట్టుకోలేక ఆ ముసలాయనకి విషం పెట్టి చంపేస్తే బాగుందని అనుకుని 2 ఇడ్లీల్లో విషం కలిపింది. కానీ వెంటనే తను చేస్తుంది తప్పు అని భావించి నేనేంటి ఇలా మారిపోయాను, అతను ఏదో అంటే నేనెందుకు ఇలా చేయాలంటూ ఆ విషం కలిపిన ఇడ్లీలను పడేసి మంచి ఇడ్లీలను గోడ పైన పెట్టింది. ఆ ముసలాయన ఆ రోజు కూడా వచ్చి ఇడ్లీ తీసుకువెళ్తూ నువ్వు చేసే పాపం నీ దగ్గరే ఉంటుంది, నీ పుణ్యం మాత్రం నిన్ను వచ్చి చేరుతుందంటూ వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న ఆవిడికి తీవ్రమైన కోపం వచ్చినా సరే కంట్రోల్ చేసుకుంది. అయితే ఆ రోజు మధ్యాహ్నం ఎవరో తలుపు తట్టడం కనిపిస్తే వెళ్ళి తలుపు తెరిచింది. ఎదురుగా మృతి పట్టులతో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతను ఎవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళిపోయిన తన కొడుకే. అప్పుడు ఆమె తన కొడుకుని చూసి ఆశ్చర్యపోతూ ఏమైంది ఎలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు ఆ యువకుడు అమ్మ ఇంటికి వస్తుంటే ఎవరో నా పర్సు దొంగిలించారు, చేతిలో చిల్లి గవ్వలేదు, బాగా ఆకలి వేసి కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరో ఒక ముసలాయన తన దగ్గర ఉన్న 2 ఇడ్లీలు నాకు ఇచ్చి నా ఆకలి తీర్చి నా ప్రాణాలు నిలబెట్టాడు. ఆ మాటలు వినగానే ఆమెకు ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఒకవేళ నేను విషం కలిపిన ఇడ్లీలు పెట్టి ఉంటే ఈ పాటికి నా కొడుకు శవమై ఇంటికి చేరేవాడంటూ కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు అర్థమైంది ప్రతిరోజు ఆ ముసలాయన చెప్పే మాటలకు అర్థం. నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసిన మంచి వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అని. మనం ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు మాత్రం చేయకండి. ఎందుకంటే మనం చేసే చెడు ఏదో ఒక రూపంలో మన ఇంటికి తిరిగి వస్తుంది. మనం తెలియక చేసిన తప్పుల నుంచి బయటపడే మార్గం ఇతరులకు మంచి చేయడం మాత్రమే. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఎవరి ఫిగర్ కత్తిలా ఉంది, కత్తిలా ఉంది. ఏమా సార్ మీరేమన్నా నిజమే సార్, రోజా గారు నిజంగా రోజు రోజుకి కచ్చిలేతారు. ఊరుకోసాక ఇప్పుడు నేనేసి బిస్కెట్ కి తీసుకోలేకపోతున్నా, నువ్వు కూడా వేసావు అనుకో చేత పరుస్తాడు. ఒక బిస్కెట్ చాలు, ఒక బిస్కెట్ చాలు. కత్తిలే ఉన్నావు, నువ్వు కత్తిలే ఉన్నావు. ఎవరి ఫిగర్ కత్తిలా ఉంది, కత్తిలా. ఆరెంజ్ కలర్. అసలు శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడో తెలుసా? హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడు ఒకసారి అడవిలో చెట్టు నీడలో నిద్రపోతున్నాడు. జరా అనే వేటగాడు కృష్ణుని పాదాన్ని చూసి అది జింక అనుకుని తన శక్తివంతమైన బాణాన్ని విసిరాడు. ఆ బాణం కృష్ణుని యొక్క పాదంలోకి చొచ్చుకుపోయింది. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. శ్రీకృష్ణునికి రక్తస్రావం అవుతుండగా జరా వెంటనే కృష్ణుని వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. దానికి కృష్ణుడు జరాతో ఇలా అన్నాడు, పూర్వజన్మలో నేను రాముడిగా పుట్టినప్పుడు నిన్ను కూడా నేను పొరపాటుగా చంపడం జరిగింది. నీ చేతిలోనే నేను చనిపోవాలి అని ఎప్పుడూ రాసిపెట్టి ఉంది. అందువలన ఇది కర్మ మాత్రమే, తప్పు కాదు అని అన్నాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు జరా చేతిలోనే మరణించారు. 3120 BCలో కృష్ణుడు మరణించారు. మరియు ఇది కలియుగం ప్రారంభంగా చెప్పుకుంటారు. చిరంజీవి గారి అమ్మ అయిన అంజనాదేవి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. అయితే చిరంజీవి గారి అమ్మ అయిన అంజనాదేవి గారి ఫేవరెట్ ఫుడ్ అంటే ఏ పప్పు ఆవకాయ అనుకుంటున్నారేమో, కానీ కాదు. అంజనాదేవి గారికి చిరంజీవి గారు చేసే చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం అంట. చిరంజీవి గారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ అమ్మకి ఖచ్చితంగా చేపల ఫ్రై తన చేత్తో చేసి పెడతాడంట. కేవలం ఆ వంటను చేసి పెట్టడం మాత్రమే కాకుండా తన చేత్తోనే వాళ్ళ అమ్మగారికి వడ్డిస్తాడంట. ఇంతకీ చిరంజీవి గారు వాళ్ళ అమ్మ మీద చూపించే ప్రేమ గురించి మీరేమంటారు? చిరంజీవి గారి అమ్మ అయిన అంజనాదేవి గారికి ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా? తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. అయితే చిరంజీవి గారి 70 ఏళ్ల వృద్ధుడు, ఆయన పేరు అబ్దుల్ రెహమాన్. శ్రీనగర్ లోని పోఖ్రీ కడల్ ప్రాంతంలో రోడ్డు పక్కన పప్పులతో చేసిన తినుబండారాలు అమ్ముతూ అదే ప్రాంతంలో టైం పడుతుందా? అయితే ఆ రోడ్డుపై కూర్చొని రోజంతా అమ్మితే ఆ వృద్ధుడికి మిగిలేది 100-150 అంతే. ఆ చిన్న వ్యాపారంతోనే తన కడుపు నింపుకొని తాను మరణించిన తర్వాత అంత్యక్రియలు డబ్బు కావాలని 20 ఏళ్లుగా విరామం లేకుండా కష్టపడుతూ ప్రతిరోజు పైసా కూడబెట్టుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు ప్రతిరోజులాగే రాత్రి 9 గంటల తర్వాత తాను సామానంతా మూట కట్టుకుని అతని గుడిసెకెళ్లాడు ఆ తాత. తలుపు దగ్గరికి వెళ్ళగానే గుడిసెకు ఉన్న ఆ పాత తలుపు రెక్క ఒకటి విరిగిపోయి తలుపు తెరిచి ఉంది. ఒక్కసారిగా ఆ తాత గుండె బద్దలై
గుండె వేగం పెరుగుతుంది. ఆ ఉద్వేగం భరించలేక కళ్ళల్లో నుండి కన్నీరు బయటకు రావడం మొదలుపెట్టింది. స్టేషన్లో ఉన్న అధికారులందరూ ఆ తాత మాటల్ని వింటూనే ఉన్నారు. అందరి కళ్ళల్లో నీరు. ఆఖరికి సెల్లో ఉన్న ఖైదీలు కూడా కన్నీరు పెట్టుకున్నారంటే ఆ తాత ఎంత బాధతో చెప్పి ఉంటాడో ఊహించుకోండి. వినడానికి సినిమాటిక్గా ఉన్న పోలీసులైనా సామాన్యులైనా ఎవరైనా అందరి ఎవరైనా మాత్రం ఒకటే కదా. దాంతో వెంటనే ఆయన కంప్లైంట్ ఫైల్ చేసుకుని ఆ దొంగల్ని ఎలాగైనా పట్టుకుని 10 రోజుల్లో వీళ్ళ భూమికు పైసాతో సహా అప్పగిస్తా అని వాదించి కడుపు నిండా అన్నం పెట్టించాడు. ఎస్పీ సందీప్ చౌదరి. అయితే ఆ తాత అన్నం తింటున్న గ్యాప్లో తన డ్రైవర్ని పంపించి ₹1,00,000 తెప్పించి అన్నం తిన్నాక ఆ తాత చేతిలో పెట్టాడు. అది చూసిన ఆ తాత, అయ్యా నాకు విడకూడదయ్యా, నా డబ్బులు ఎలాగైనా నాకు వచ్చేలా చేయండయ్యా అంటూ ప్రేమతోనే మీకు డబ్బులిచ్చింది దానంగా అనుకోకండి, మీ కొడుకు ఇచ్చాడనుకుని తీసుకోండి అని చెప్పారు సందీప్ చౌదరి. నాకు వారు మాట్లాడకుండా డబ్బులు తీసుకున్న పెద్దాయన చిరునవ్వుతో హత్తుకొని తన గుడిసె దగ్గర స్వయంగా తానే వెళ్లి దిగబెట్టి వచ్చారు ఎస్పీ సందీప్ చౌదరి. 70 ఏళ్ల వృద్ధుడు. ఆయన పేరు అక్బర్. ఒక మహిళ శివుడికి మూలమూర్తురాలు. ఆమె నిత్యం శివ స్మరణ చేస్తూ శివుడి పైన కూడా కట్టాలా అంటే ప్లేస్ ఇతరుల పైన సాయం మాత్రం ఎంతో వెనుకాడేది. అన్ని కట్టాలి, నీకు వచ్చినంత నువ్వు కట్టుకో. అంత పెద్ద ప్లేస్ అని కట్టాలి. ఆ, స్వామి మీ బౌండరీ మీదకి రావద్దు, బౌండరీ బయటికి రావద్దు. కూడా అని అందుకు శివుడు బదులిస్తాడు. నన్నేం చేయమంటావు? మా ప్లేసెస్లోకి రావద్దు. నేను ఓడొస్తూ ఒక్కడు రాసకు రాలేదు. నా పని నేను ఎక్కువ హైట్ కూడా చేయొద్దు, మెల్లగా చూసేద్దామని. నేను హైట్ చేస్తున్నా. ఎట్లుండే ఎక్కువ హైట్ చేయకు, మెల్ల ఎక్కువ హైట్ చేసి దొబ్బేస్తాడు రైతు మన దగ్గరికి వెళ్ళాలి. మెల్ల ఎక్కువ హైట్ చేసి పెద్ద పెద్ద గోడ కట్టినా అందకనే కట్టినా చూపిరా ఎంత హైట్ కట్టినావు. మరి అంతా కడతావా రా? జస్ట్ ఒక ½ an hourలా, 1 hourలా పైన కట్టే నేను చూపిస్తాను. గైస్ మొత్తం బౌండరీ చుట్టూ కట్టిండు గైస్. బౌండరీ కానిచ్చి కడుతున్నారు గైస్. బౌండరీ టచ్ చేసి కడుతున్నాడు. లెఫ్ట్ ద గేమ్ గ్యాస్ నెట్ బై 5 minutes గ్యాప్ ఇవ్వండి గైస్.